మాట మర్యాదతో చేత బాధ్యతతో ఉండాలి. ప్రజలకి చెప్పేటప్పుడు ఈ విచ్ఛిన్నకర విధ్వంసకర ఊహాజనిత భాష వదిలేయాలి. సంస్కారవంతమైన సభ్యతతో కూడిన అభ్యర్థనతో కూడినటువంటి మాట చెప్పాలి. అయ్యా 14లో డివైడ్ అయ్యాం, మనం అప్పుతో బిగిన్ అయ్యాం, కొంత అప్పు మేం చేసాం, తర్వాత జగన్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు మేము చేస్తాం. ఇదిగో మౌలిక సదుపాయాల కల్పనలో మేము ఆ రోజున కొంత ప్రయత్నించాం, రోడ్లు వేపిస్తున్నాం, కాలువల కోసం ప్రయత్నిస్తున్నాం, నీటి వనరుల కోసం ప్రయత్నిస్తున్నాం, పరిశ్రమలు తెప్పించడానికి కొన్ని ఇండస్ట్రీస్ కావాలి, కొన్ని కొత్త రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, కొంత ఆర్థిక ఇబ్బంది ఉంది, సెటరైట్ చేస్తాం, నిదానంగా డెవలప్ చేస్తాం, తొందరపడద్దు, ఆవేశపడద్దు అని చెప్పి అడగండి. అలాగే ప్రపంచ ఇండస్ట్రియలిస్టులారా, మేము కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం, కొంత ఇబ్బందుల్లో ఉన్నాం, మేము మీకు బోలెడు సదుపాయాలు ఇవ్వగలం, మిగతా రాష్ట్రం మీకు 10 రూపాయలు పన్నేస్తే మేము 5 రూపాయలు పన్నేస్తాం, మీరు అక్కడ మీకు భూమి 10 కోట్ల రూపాయలు చెప్తే మేము మీకు 1 కోటి రూపాయలకి ఇస్తాం, మా రాష్ట్రానికి రండి, పరిశ్రమలు పెట్టుకోండి, 5 కోట్ల జనాభా ఉన్నారు, అలాగే మా వాళ్ళు దేశ విదేశాల్లో బతుకుతున్నారు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి వస్తుంటే చేతిలో మనీ ఆడుతుంటుంది, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీరు వ్యాపారం చేసుకోవచ్చు, మీరు పరిశ్రమ నడుపుకుంటే ఇక్కడ మంచి మనుషులు దొరుకుతారు మీకు అని చెప్పుకోవాలి. ఇది కన్విన్సింగ్. సొసైటీ